1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. ఇంకొద్దిసేపట్లో మహేష్ బాబు గారిని చూస్తాము అని అనిపించినప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? మేము దేవుని చూస్తా అని అనుకున్నాం కానీ నిజంగానే చూసేస్తాం. మనిషి రూపంలో దేవుడిచ్చిన మాకు వరం. ఎప్పుడే పుట్టాడా ఇవన్నీ నీకే? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రత్యేకంగా కాకినాడకు చెందిన శామ్యూల్ అమ్మాజీ అనే దంపతులను అక్కడికి ఇన్వైట్ చేశారు. అసలు ఆ కుటుంబం అక్కడికి రావడానికి కారణం ఏంటి, అలాగే వాళ్ళని చూసి మహేష్ బాబు కంటతడి కూడా పెట్టుకున్నారు. అసలు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏంటి, ఇవన్నీ మనకు వివరించేందుకు ప్రస్తుతం ఆ కుటుంబమే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మాజీ గారు. నమస్తే శామ్యూల్ గారు, ఎలా ఉన్నారు? రీసెంట్ గా చూసాం మిమ్మల్ని ఆహా షోలో, అన్స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ గారి షోలో మహేష్ బాబు గారు గెస్ట్ గా వచ్చారు. అదే ఫైనల్ ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే, అందులో మిమ్మల్ని చూసాము. సో ముందుగా ఎలా వెళ్ళారు, ఎవరు కాల్ చేశారు మీకు అక్కడికి రమ్మని చెప్పి? మాకైతే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది మ్యామ్, ఇలా మహేష్ బాబు గారిని చూడడానికి వెళ్ళాలి మీరని. అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది మేడం, బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచారు, ఇంకెవరు రాలేదని చెప్పారు. అప్పుడు మేము ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాం మేడం. ఏమనిపించింది ముందు? మరి ముందైతే ఎంతమంది అయితే ఆపరేషన్ చేయించారో అందులో ఒక నలుగురు పిలుస్తారు, వాళ్ళతో పాటు మేము వెళ్ళాలనుకున్నాం మేడం. అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది అన్స్టాపబుల్ షో అని చెప్పారు. అప్పుడు తెలిసింది వచ్చిన తర్వాత. మరి అప్పుడేమనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. మహేష్ బాబు గారిని మేము చూస్తాం అని అనుకోలేదు. ముందు ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదు మేడం. బాలకృష్ణ గారిని కానీ ఎవరిని చూడలేదు. ఎవరిని చూడలేదు. ఏ ఊరు మీది? కాకినాడ మేడం. ఎప్పుడు అంటే ఇక్కడికి వచ్చిన సందర్భం గానీ, హైదరాబాద్ వచ్చిన సందర్భం ఉందా ఎప్పుడైనా? అది మొన్న ఆ షోకి వచ్చింది ఫస్ట్ టైం మేడం. ఓకే, ఎన్ని రోజులు అయింది షూట్ అయ్యి? December 4 అయింది మేడం. 4 అయింది. అది లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ కింద అదే టెలికాస్ట్ చేశారు. సో మొత్తానికి కలిసారు. ఎలా అయితే ఊహించారా మీరు? మేమైతే అనుకుంటున్నాం, అంటే ఆపరేషన్ చేయిస్తున్నారు, చచ్చలుగు సార్ని చూస్తాం లేదన్నా బాధ అయితే ఉంటున్నాం, కానీ ఇలా కలుస్తాను అది అసలు కళ్ళ కూడా అనుకోలేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సాయం చేస్తూ ఉంటారు, బట్ అది బయటికి తెలియనివ్వరు. ఈ రకంగానైనా మహేష్ బాబు గారు ఇంత మంచి మనసుంది ఆయనకి, ఇంతమందికి హెల్ప్ చేస్తారన్న విషయం ఆహా షో ద్వారా మా అందరికీ తెలిసింది. అందులో సాయం అందుకున్న వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు. ఇద్దరు పిల్లలు, ఎంత వయసు వీళ్ళకి? ఒకరికి 4 years మేడం, ఒకరికి 1 year. పేరేంటి? అంకిత్ భార్గవ్ మేడం. ఓకే, తిన్న పేరు సంతోష్. ఆపరేషన్ జరిగింది తినక? మేడం. ఓకే, ఎప్పుడు జరిగింది ఆపరేషన్? March 5 జరిగింది. March 5. ఇప్పుడు తన వయసు ఎంత? ఇప్పుడు 1.5 years. అంటే 1 year 4 months మేడం. ఇప్పుడు ఓకే, తనకు ఆపరేషన్ జరిగినప్పుడు ఎంత? 5 months మేడం. ఓకే, తనకి 5 months ఉన్నప్పుడు జరిగింది ఆపరేషన్. ఓ మై గాడ్. ఇప్పుడు ఎలా ఉంది తన హెల్త్? బాగానే ఉంది, చాలా అల్లరి చేస్తున్నాడు ఎక్కువ. అసలు అదే చూస్తున్నాను కదా, వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం ఉండట్లేదు. వాళ్ళ అన్నయ్యనే కొట్టేస్తున్నాడు. ఎప్పుడు మీరు వెళ్ళారు షో? అసలు ఫస్ట్ స్టార్టింగ్ December 3వ తారీఖున మేము ఇక్కడ నుంచి బయలుదేరాం మేడం. December 4 మార్నింగ్ అక్కడికి రిసీవ్ చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళాం మేడం. ఓకే, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిన వెంటనే ఇంకా ఈవినింగ్ 3:30 ఆ టైంకి షో స్టార్ట్ చేశారు. ఓకే, సో వెళ్ళగానే ఫస్ట్ చూసారా బాలకృష్ణ గారు? ఒక 7 చూసాము నైట్. అంటే షో మొదలెట్టే వరకు మమ్మల్ని సెట్ లోకి రానలేదు, అంటే స్టార్ట్ చేసిన తర్వాత రన్నింగ్ మధ్యలో పంపించారు. మరి ఇంకొద్దిసేపట్లో మహేష్ బాబు గారిని చూస్తాము అని అనిపించినప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? మా ఫీలింగ్ అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వచ్చారని అడిగాము, వచ్చారని చెప్పగానే ఇంకా చాలా సంతోషం అనిపించింది. చూడగానే ఇంకా ఆనందం కన్నా ముందు ఏడుపు వస్తుంది. ఓకే, ఇంకా మరి పిలిచారు స్టేజ్ మీదకి, అప్పుడేమనిపించింది? తెలిసిన వెంటనే ఇంకా ఏం చేయాలో తెలియక సార్ కాలు పట్టేసుకున్నా, ఏడ్చేసి. ఓకే, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మాకు ఎంత అదృష్టం, ఎవరికి రాదా వెయ్యిలో మాకు వచ్చిందంటే మాకు ఎంత అదృష్టం అని మేము అనుకున్నాం సార్ని చూడడానికి. చాలా బాధ అనిపించింది కూడా, చాలా సంతోషంగా కూడా ఇప్పుడు ఉన్నాం మేము. బాబుకి ఆపరేషన్ అంటే బాబు చేయించిన ఆనందం కన్నా సార్ చూసిన ఆనందం మాకు ఇంకా ఎక్కువ ఉంది.
సార్ మేము దేవుని చూస్తాం అని అనుకున్నాం కానీ నిజంగానే చూసేస్తాం మనిషి రూపంలో. దేవుడు ఇచ్చిన మాకు వరం. నిజంగానండి తను చూపించాడు ఒక రకంగా. కానీ ఏదైనా దేవుడు ఒక సమస్య పెట్టాడంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా ఇంకొక మార్గం చూపిస్తాడంటారు. ఆ మార్గం మహేష్ బాబు గారి రూపంలో మీకు కనబడింది అనమాట. రైట్, మరి చూసిన తర్వాత ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడాము. సార్ అడిగారు, షోలో వచ్చి అడిగారు ఇలా బాబుకి, అదే బాలకృష్ణ గారు అన్నారు ఎలా కలిసారు సార్ అది ఇది అని అన్నారు. అదే ఎంబీ ఫౌండేషన్ ద్వారా అదే యూనియన్ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మేము. ఓకే. ఆ గ్రూప్ లో బాబుది వివరాలు అవి పెట్టాను. అయితే మా దగ్గర మహేష్ బాబు సార్ కి టైహార్డ్ ఫ్యాన్ ఒక అబ్బాయి ఉన్నది. అంటే మా అందరూ ఫ్యాన్స్ అని. ఆ అబ్బాయి అయితే ఆ ఎంబీ ఫౌండేషన్ లో నలుగురు ఉంటారు. ఓకే. అందులో హెడ్ మన మోహన్ సార్. ఆ మోహన్ సార్ అంటే నలుగురు ఇదండి. అంటే మోహన్ సార్ కొద్దిగా ఈ అబ్బాయికి తెలిసి ప్రెసిడెంట్. ఓకే ఓకే. ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో తనకి మోహన్ గారు తెలుసు. తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఫ్యాన్ ఆఫ్ ప్రెసిడెంట్ మహేష్ బాబు గారు. ఓకే మన మోహన్ గారు. అయితే ఈ మాతా దుర్గా ప్రసాద్ అన్న అబ్బాయి మోహన్ సార్ తో మాట్లాడతారు. ఓకే ఓకే. అప్పుడు దాకా మేము ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మా దుర్గా ప్రసాద్ కి చెప్పగానే బాబు ఎలా బాగాలేదు బాబు కంటే సరే మా సార్ తో మాట్లాడతాను అనేసి చెప్పారు. సార్ తో మాట్లాడారండి. ఇంకా మరి అది మేము అనుకోలేదు మేడం, మాట్లాడారు అంతే అక్కడ వరకునే. సడన్ గా ఫోన్ వచ్చింది మేడం. ఎందుకంటే టైం 3 వారాలు ఇచ్చారు. హాస్పిటల్ కు మేము చూపించుకున్నప్పుడు 3 వారాలు ఆపరేషన్ చేయించాలి లేకపోతే బాగోదు అని చెప్పారు. చెప్తే ఫోన్ వచ్చింది కానీ మా దగ్గర డబ్బులు లేవు మేడం. మాకు తెలీదు. మహేష్ బాబు వాళ్ళ ఫోన్ చేసి సార్ పిఏ ఫోన్ చేసి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. చెప్పగలను ఇంకా వాళ్ళు చేస్తున్నారు అనుకుని మేము ఫోన్ లిఫ్ట్ చేసే వాళ్ళం కాదు మేడం, డబ్బులు కుదరక. అక్కడికి వెళ్ళిన తర్వాత సారే ఎలా హాస్పిటల్ నుంచి సారే ఫోన్ చేసి మీకు ఎన్నిసార్లు చెప్పాలి, సారే ఫోన్ చేస్తున్నారు డైరెక్ట్ గాని అని అప్పుడు చేస్తున్నారు, మీకు ఇబ్బంది లేదు తీసుకురండి వెళ్ళాం. ఈ విషయం అంతా చెప్పారా బాలకృష్ణ గారితో? ఓకే, చెప్పారు. ఏమన్నారు మరి? హ్యాపీగా ఫీల్ అయ్యారు. మహేష్ బాబు గారితో మాట్లాడారా? ఏం మాట్లాడారు మీతో? సార్ మాట్లాడారు మేడం. ఇప్పుడు అంతా బాగానే ఉందని అడిగారు. బాబుకి అంటే చెప్పే మేడం ఇలా జరిగింది సార్ అని చెప్తుంటే ఇదంతా కాదు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అది కావాలి మాకు అని అడిగారు మేడం. హ్యాపీగా ఉన్నా సార్, అంతకన్నా మాకు ఇదంతా మీదయ్యే కదా సార్, మీరు ఇచ్చిన సంతోషం మాకు ఇలా హ్యాపీగా ఉన్నాం అని చెప్తాం మేడం. 1000 ఆపరేషన్లు చేయించారట అసలు నిజంగా. మాది 1021 మేడం. 1021 ఇంకా ఎక్కువనే. ఓకే ఓకే. ఖచ్చితంగా ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆయన సాయం చేస్తారు. బట్ నిజంగా చెప్పాలంటే మాకెవరికి తెలీదు, మీ ద్వారా మరోసారి తెలిసింది మహేష్ బాబు గారి మంచి మనసు ఏంటి అనేది. మరి చూడగానే ఏమనిపించింది? మీరు ఏడ్చినప్పుడు ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు కొద్దిగా చెమ్మగిల్లాయి కదా. అంటే ఆయన్ని చూడగానే ఇంకా మాకు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే బాబుతో పుట్టిన దగ్గర నుంచి బాబు పుట్టిన 15 రోజులకి మాకు జీజేస్ లో 15 రోజుల వరకు ఉంచితే హార్ట్ బీట్ తేడాగా ఉంది అని అన్నారు. వెంటనే విజయవాడ రమేష్ హాస్పిటల్ కి వెళ్ళాం. డబ్బులు అమౌంట్ అడిగారు. అయితే ఇంటికి వచ్చేస్తే మా ఊర్లో రక్తదానం అనే శిబిరం ఒకటి ఉంది. అందులో ఒక ఆయన ఫోన్ చేసి ఇలా ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళని చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే ఆంధ్ర హాస్పిటల్లో సార్ ఫిక్స్ ఉన్నాయి. అంటే మేము సడన్ గా చూసాం మేడం. సమంత గారు అలా ఫిక్స్ ఉన్నాయి. మైసార్ది పక్కకి 1 సైడ్ పెద్దది ఒకటి ఉంది. అయితే సార్ ఏమైనా చేస్తారేమో అంటే చివరాశ ఇంకా ఆయన ఇంకా ఆయన ద్వారా ఏమైనా జరుగుద్దా అని చిన్న ఆశ కలిగి ఊర్లోకి వచ్చి చెప్పడం జరిగింది. ఇంకా చెప్పమంటే ఇంకంతా గుర్తొచ్చాయా మీకు? ఆయన చూడగానే మహేష్ బాబు చూడగానే మాకు మొదటగా గుర్తొచ్చింది ఒకటండి, ఈ ఉన్న పరిస్థితుల్లో ఆ సార్ లేకపోతే మేమైతే తెలియదు. ఎందుకంటే చుట్టాలు ఉన్నారండి, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు ఆ టైం ముందుకు వచ్చి సాయం చేసే స్థితిలో అయితే ఎవరు లేరు. అప్పుడు మాకు ఇంకా నిజంగా దేవుళ్ళ కనిపించారంటే ఇంక మైసార్ అవుతుంది. అవును, ఏ రక్త సంబంధం లేకపోయినా సొంత బంధువులాగా ఆయన కాపాడుకున్నారు కదా. నిజంగా చాలా గొప్ప విషయం అది. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, మా అబ్బాయి కూడా పుట్టినప్పుడు ఇంతే అన్నాడు అని. ఏంటి అది అన్నమాట? సార్ బాబు అంటే ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే సార్ బాలసార్ అడిగితే ఇది చెప్పారు. మా బాబు ఇలాగే 6 మంత్స్ 6 వీక్స్ ముందే పుట్టారు. పుట్టారు ఆయనకి మాకు దగ్గర డబ్బు ఉంది, మేము చేయించుకోగలిగాం. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అందుకే ఇలాంటివి స్టార్ట్ చేశాను అని చెప్తారు. అప్పుడు కూడా మేము హ్యాపీగా. నిజంగా చాలా గ్రేట్ ఆ విషయంలో అయితే. తర్వాత ఎంతసేపు మొత్తం మీరు గడిపింది అక్కడ? ఒక అరగంట గడిపాం. అంతేనా? ఒక హాఫ్ అన్ అవర్ స్టేజ్ మీద అరగంట ఉన్నారు అంతే.
అప్పుడు కూడా అసలు చాలా అల్లరి చేశాడు తిను కదా, చాలా. ఎక్కువ బాలకృష్ణ గారినే ఒక దెబ్బ వేసినట్టు. అవును మేడం. ఎందుకు, ఏమైంది అప్పుడు? అంటే సార్ బొమ్మలో అంటే గిఫ్ట్ ఉంది మీకు అని ఇచ్చారు మేడం. ఓకే. ఒక బొమ్మ తీసి ఇచ్చారు, ఇస్తే ఇచ్చి అంటే చూపించి అలా వెళ్ళి చూపించి మళ్ళీ పెట్టేశారు. పెడుతున్నారు. ఇవన్నీ నీకేమి పెడుతుంటే ఈయన ఏం పెట్టేశారు, చేశారంటే బ్యాక్ సైడ్ నుంచి అలా కట్ చేశారు. కొట్టారు. అంటే ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారని కొట్టారు. సార్ కూడా అన్నారండి, ఏరా బుడ్డోడు ఇవన్నీ ఆపి ముందే నాకు అది తెచ్చా అనేసి సారే చెప్పారు. ఏమన్నారు, ఎందుకు కొట్టేవన్నారా? సారే చెప్పారు, అదే ఇవన్నీ ముందు ఇది ఆపి ముందు నా బొమ్మ నాకు ఇచ్చానట్టు సారే సరదాగా జోకేసారు. ఓకే. మహేష్ సార్ కూడా నవ్వడం చాలా. ఎస్. మీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి అన్ని? అవి మేడం బాబుకి టెడ్డీ సంబంధించి బేర్స్ అవి ఉన్నాయండి, బాల్స్ ఉంటాయి కదండి, టెడ్డీ బేర్స్ అవి ఉన్నాయి. బాబుకి చదువుకోవడానికి చదువుకు సంబంధించిన ఒక బ్యాగ్స్, వాటర్ బాటిల్, లంచ్ చేసింది బాక్స్ అవన్నీనా? వీరికి ఒక 3 years చదువుకునేటట్టు ఉన్నాయి మేడం. ఒక టీవీ ఒకటి ఇచ్చారు, టీవీ కూడా పెనసానికి టీవీ ఇచ్చారు. తెలుసుకుని ఇచ్చారనమాట. చాలా గొప్ప విషయం నిజంగానే. అన్ని మీ గురించి తెలుసుకుని మరి ఇచ్చారనమాట, ఏంటి పరిస్థితి అని చెప్పి. సో అరగంట గడిపారు అక్కడ. ఇంకేమనిపించింది మీకు? అండ్ ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు కదా, వంశీ పైడిపల్లి. సార్ కూడా సరదాగా ఆడుకున్నాడు. అంటే భయం వేసింది, పెన్న కింద పడేసి ఏమైనా చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారని భయం వేసింది. అంటే పెన్న తీసి కింద పడేడు, మళ్ళీ సార్ తీసారు, మళ్ళీ తీసి పడేసాడు, మళ్ళీ తీసారు. మూడోసారి ఏం చేశారంటే మళ్ళీ సార్ని అడుగుతాడు, తీయని సార్ని అడుగుతాడు. అడుగుతుంటే నవ్వారండి, సరదాగా. సో మొత్తానికి ఏంటి, 6 గంట చూడలేమేమో అనుకున్న వ్యక్తిని చూడగలిగారు, మీ దేవుడిని చూడగలిగారు, బాలకృష్ణ గారిని చూశారు, వంశీ పైడిపల్లి గారిని చూశారు. మీ ద్వారా ఆయన మంచితనం చాలా మందికి తెలిసింది. ఏం చెప్తారు మరి? సార్కి మేము ఏడ్చుకున్న రుణం తీర్చుకున్న అరుమతా గారికి, సార్కి, ఇదంతా అయితే మాత్రం క్లీన్ చేశారండి. అయితే మోహన్ సార్ ఉన్నారు, మాతా దుర్గా ప్రసాద్ అబ్బాయి మోహన్ సార్ అండి. వాళ్ళు హాస్పిటల్ దాకా చేశారు, వాళ్ళు మాకు సాయం కూడా చేశారు. సాయం చేసింది. బాబు పేరస్ లో పనిచేస్తుంది అమ్మాయి. ఓకే ఓకే. ఆ సార్ కూడా మాకు చాలా సాయం చేశారు, దగ్గర నుంచి పంపించి. ఇంకా హాస్పిటల్ అయితే మేడం వీళ్ళందరూ బాగా చూసుకున్నారు, డాక్టర్స్ నర్సులు అందరూ కూడా సరదా చూసుకున్నారు. ఉషా మేడం కూడా బాగానే చేశారు. ఎక్కడ జరిగింది ఆపరేషన్? విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ మేడం, విజయవాడ హాస్పిటల్. ఓకే. మొత్తం అన్ని అక్కడే. అక్కడే మేడం. సో మొత్తానికి చాలా చక్కగా సంతోషంగా గడిచిపోయింది కదా మీకు? ఇంకా అందరికీ అంటే మేడం నమ్రత మేడం. అంతా మేడం కలిసారా పోస్ట్ చేశారు. ఎప్పుడైనా? లేదు మేడం, కలలేదు మేడం. ఓకే. హాస్పిటల్ ఆపరేషన్ అయిన తర్వాత మేడం పోస్ట్ ఉషా మేడం గారు పోస్ట్ తీసి నమ్రత మేడం పెడతానంటే, పెట్టండి అంటే అయితే మేడం అడిగానని చెప్పండి అనేసి అన్నాను. అంటే తప్పకుండా చెప్తాలే అని అన్నారు. ఫోన్ చేసి మొన్న కూడా చేసి అడిగారు బాబుకి ఎలా ఉందని ఉషా మేడం. అంటే రీసెంట్ గా మొన్న చూపించాం మేడం, ఓకే ఓకే. 3వ తారీఖున చూపించాం, ఓకే. రాజమండ్రి వెళ్ళి చూపించాం మేడం. సార్ కూడా బాగానే ఉంది, బాగా రికవర్ అయ్యారు అని చెప్పారు. నార్మల్ పర్సన్ ఎలా ఉంటారు వీడు అలాగే ఉంటాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే హెల్తీ ఫుడ్ పెట్టండి అని అన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీరు కూడా అందరికీ తెలిసి సెలబ్రిటీలు అయిపోయారు. అవును మేడం. మరి ఇంత మందిని కలిశారు, ఆహా షోకి వచ్చారు, ఒక పక్క బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, వంశీ గారు, ఇంత మందిని చూశారు, చాలా మందికి మీరు తెలిసిపోయారు. మీకు మేబీ తెలియదేమో గానీ, మరి మీ ఊర్లో ఏమంటున్నారు? షో ఆల్రెడీ నమ్మలేకపోతున్నాను అడుగుతున్నారు మేడం. అంటే వాళ్ళకే ఒక అనిపించింది మేడం, అదే సాయం చేసేటప్పుడే ఎవడో రాలేదు కానీ ఆయన వచ్చి ఆయనే మీకు చేశారంటే మేము నమ్మలేకపోతున్నాం. మన ఊరు ఎక్కడ, ఆయన ఎక్కడ కదా, అల్లది బాగా చేశారు కదా అంటే చెప్తే ఎవరు నమ్మలేదా? లేదు మేడం, మహేష్ సార్ చూపించడం ఏంటి అని అన్నగారు అంటే తెలియదు మేడం, మాకు కూడా తెలీదు. మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత మోహన్ సార్ కలిసి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మాకు తెలిసింది సార్ చేస్తున్నారని. దేవుడు సార్ నిజంగా, మహేష్ బాబు గారు. మేము ఏమి ఇచ్చినా మరి మా కుటుంబం అంతా సార్ రుణపడి ఉంటాం. మేబీ ఊర్లో కూడా బాలకృష్ణ గారు సార్ ఉన్నారు కానీ సార్ ఫ్యాన్స్ కొట్టారా సార్ని టచ్ చేసింది ఎవరు అని అడిగారు. వీడే టచ్ చేసాడంటే వీడి మీద నీమ్స్ తయారు చేస్తాం మేము అది ఇది అని చెప్పి బాబుని ఎత్తుకున్నారు. అవునా? ఎత్తుకుని సరదాగా ఉన్నారండి. ఎంబీ మా ఫ్యాన్స్ వచ్చారండి, మన మైసర్ ఫ్యాన్స్ వచ్చారండి, చాలా బాగా చేశారు. ఎవరికి దొరకదు ఇలాంటి అవకాశం. కానీ కారణం ఏంటి, ఇంత మందికి ఆపరేషన్ ఆయన చేయించారు, బట్ మిమ్మల్ని పిలవటానికి? అది మా అదృష్టం మేడం, తెలియదు. అది కనిపించని దేవుడిని కోరాను మేడం, దేవుడిని చూడాలి, దేవుడిని చూడాలని. చూడే అవకాశం వస్తుందని నేను అసలు అనుకోలేదు. అవును మేడం, నిజంగానే దేవుని చూపించేసారు. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు కదా, తర్వాత నమ్ముతున్నారు మేడం. నిజంగానే వెళ్ళారా? మేము నమ్మలేదు, మీరు చెప్తాను అంటున్నారు.
సో మొత్తానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో. ఇప్పుడు మామూలుగా చెప్తున్నా మాలాంటి వాళ్ళకి నార్మల్ గానే ఉంటుందేమో, కానీ మీరు ఆ బాధను అనుభవించున్నారు కదా, ఆ పెయిన్ లో ఉంటున్నా మీరు చెప్తే నేను అర్థం చేసుకోగలను ఖచ్చితంగా. ఒక తల్లికి ఎలా ఉంటుంది తల్లిదండ్రికి ఆ పెయిన్ అనేది పిల్లల విషయంలో. రైట్, మొత్తానికి చాలా సంతోషం. అండ్ ఒక్కటే నేను కోరుకునేది, ఇప్పటివరకు మీరు హెల్ప్ అందుకున్నారు ఓకే, రానున్న రోజుల్లో మీరు ఇంకొకరికి హెల్ప్ చేసేలాగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ విలువ తెలిసింది కాబట్టి మీకు. మేబీ తిని పెద్దయ్యాక ఏమవుతాడో మనకు తెలియదు కాబట్టి మంచి పొజిషన్ లో ఉంటాడు, తన నుంచి ఇంకొంతమంది సహాయం అందుకుంటారని నేను మేము అలా అనుకుంటున్నాము. అంటే మంచి అలా తయారు చేయండి అమ్మా, అలా పెంచండి మీరు బాబుతో కూడా అనుకుంటున్నాము. ఆయన ఇచ్చిన ప్రాణం వృధాగా పోకూడదు. అవును, ఆయనకి సంబంధించిన అంటే ఆయన చేసే పనులు అంతా చేయకపోయినా ఆయన చేసే మంచి పనులు చూసి ఎదిగితే చాలు. కొంచెమైనా చాలు, ఒక్కరికి సహాయం చేసినా చాలు. ఆయన ఆపరేషన్లు చేయించారు, కొంచెం ఆయన స్ఫూర్తిలో మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినా, మీకున్నంతలో అదనంగా ఏమి అప్పు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, మీకున్నంతలో ఇంకొకరు హెల్ప్ చేయండి, చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. నమస్తే.